నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రుని గారు శ్రీమతి విద్యావతి గారు, శ్రీమతి అనిత గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తి చేసి కొత్త అప్పారావు గారి మాసిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా, అలాగే కీర్తి చేసి కొత్త శ్రీధర్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసి కొత్త అప్పారావు గారికి, కీర్తి చేసి కొత్త శ్రీధర్ గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తుమాంజలి. అలాగే కీర్తి చేసి కొత్త అప్పారావు గారికి వారి మాసిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విద్యావతి గారికి, శ్రీమతి అనిత గారికి, చింజీవి మానస గారికి, చింజీవి కావ్య గారికి, శ్రీ మోహన్ రావు గారికి, శ్రీమతి ఆశా జ్యోతి గారికి, శ్రీ తోట గణేష్ గారికి, శ్రీమతి సాధన శిల్ప గారికి, చింజీవి నక్షత్ర గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ పాలవరపు శ్రీనివాసరావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, చిరంజీవి శ్రీకర్ గారికి, అలాగే శ్రీ కె శేషబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీ రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీ గౌతమ్ గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి వాసవి గారికి, శ్రీ సింహాచలం గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధన శిల్ప గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రావణి గారికి, తేజశ్రీ గారికి, వాసవి గారికి, శ్రీలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీకు దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి తిరుమల కిలలు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వకర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి విద్యావతి గారు, శ్రీమతి అనిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ మర్ద కాజా, అలాగే రైస్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.